హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ ఇంటి అమ్మాయిని అనుకోండి. సో నేను ఇవాళ నుంచి మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను. అది కూడా మనం బిగ్ బాస్ గురించి. నేనైతే బిగ్ బాస్ పిచ్చి లవర్నండి. ఎంత పిచ్చి లవర్ అంటే లైవ్ మొత్తం కంటిన్యూ చేస్తుంటాను. నేను లైవ్ చూసేటప్పుడు కూడా ఎవరు నా ఫ్రెండ్స్ కానీ నా హస్బెండ్ కానీ ప్రతి ఒక్కరు నా మీద జోక్స్ వేస్తూనే ఉంటారు. 24/7 పిచ్చి దానిలో లైవ్ చూస్తావేంటి అని. ఎందుకు నాకు ఎడిక్షన్ అండి అది. అంటే పిచ్చి ఇక అంతే. ఏంటంటే నాకు నచ్చుతుంది అనమాట. అట్లా తెలియని వ్యక్తులు రావడం, ఆ గొడవలు, ఆ గాసిప్స్, అబ్బా పిచ్చి మీద పక్కల గొడవలు వినాలంటే మనకు ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. సో నార్మల్గా ఏంటంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా పిచ్చి. బిగ్ బాస్ రివ్యూస్ చూసేదాన్ని, బిగ్ బాస్ ప్రోమోస్ చూసేదాన్ని. ఎట్లా అంటే ప్రతి ఒక్కటి వదలకుండా ప్రతి ఒక్కటి నేను చూసేదాన్ని అండి. నాన్ స్టాప్గా రివ్యూస్. ఒక్క రివ్యూ కాదు, ఆదిరెడ్డి రివ్యూస్ చూసేదాన్ని, Scene65 చూసేదాన్ని, దాని తర్వాత దిస్ ఇస్ పానీ అన్న చూసేదాన్ని. Scene65 అన్నది క్రేజీ. అండ్ మన ఆదిరెడ్డి అన్న కూడా సూపర్ చేస్తాడు అనుకో. ఆల్మోస్ట్ అన్న పోయి వచ్చింది బిగ్ బాస్, ఇక మేమేడా కనిపిస్తాం. సో అన్నకి నేను లైవ్లో మెసేజెస్ పెట్టడం జరిగింది. ఇలా ముగ్గురికి నేను కామెంట్స్, అన్న హాయ్ చెప్పండి, హాయ్ అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు పెట్టకపోతే నాకు ఎప్పుడు రిప్లై రాలేదు. సో పర్లేదు, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటాయి, నా ఒక్కదాన్నే కనిపించాలంటే అది కష్టం. సో నాకు నచ్చింది నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే కామన్ అండి, కామన్ పీపుల్లోనే. ఎందుకంటే నేను ఏ రివ్యూ ఇప్పటివరకు నాకు ఏ సీరియల్స్ వాళ్ళు తెలియదు. నేను ఏ సీరియల్స్ ఎక్కువ చూసిన అవార్డ్స్ అలాంటి సంథింగ్ అని చూసిన అలా టీవీలో. అంతకు మించి నాకు ఏది తెలియదు ఇప్పటివరకు. నేను అన్నపూర్ణ స్టూడియో కూడా చూడలేదు ఇప్పటివరకు ఎలా ఉంటుంది అనేది. సో నేను మీకు రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. మీలాగా మీ ఇన్నర్ ఫీలింగ్స్ని నేను బయట పెట్టాలనుకుంటున్నాను. అంటే మీకు కూడా నాలాగా అనిపించచ్చు ఇంట్లో కూర్చొని. ఎందుకంటే మనందరం కామన్, బిగ్ బాస్ లవర్స్ అందరం ఎట్లా చూస్తాం, ఎవరిదైనా కొద్దిగా సింపతి వచ్చేసిందంటే పాపం పాపం పాపం. సో అలా కాకుండా నేను ఉన్నది ఉన్నట్టు మీకు రివ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇవాళ నుంచి నేను రివ్యూ స్టార్ట్ చేస్తున్నాను. నిన్న ఎపిసోడ్ జరిగింది యాక్చువల్గా చెప్పాలంటే. నాకు నిన్ననే తెలిసింది ఎవరెవరు వస్తున్నారు. నాకు వాళ్ళ పేర్లు కూడా అంత ఐడియా లేవు. నోట్ చేసుకున్నాను చెప్పాలంటే. సో నోట్ చేసుకొని మీకు చెప్తున్నాను. సో బిగ్ బాస్ రివ్యూస్ ఎలా ఉందో, నాకు ఎలా అనిపించిందో ఉన్నది ఉన్నట్టు మీకు చెప్తా. పిచ్చిగా ఎలా ఉన్నదో అలాగే మీకు చెప్పేస్తా. సో నేను ఎంత చూస్తానో, నాకు ఎంతవరకు చూడగలుగుతానో అంతవరకు నేను చూసి మీకు చెప్తాను. నేను లైవ్ ఆల్మోస్ట్ కంటిన్యూ చేస్తా. సో మ్యాక్సిమం నేను అన్ని రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో ఇవాళ నిన్న చూసింది బిగ్ బాస్ 8 గ్రేట్ లాంచ్. నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. లిమిట్లెస్ అనేది పెట్టారు, ప్రోమో చూసినట్టున్నారు అందరూ. ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు లాస్ట్ రివ్యూ వీడియో అయి ఉంటుంది మేబీ. బట్ నేను ఇవాళ నుంచి కంటిన్యూస్గా మీకు రివ్యూస్ చెప్తూనే ఉంటా బిగ్ బాస్ మీద. ప్లీజ్ మీకు కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి అమ్మాయిని కదండి, కాస్త చూడండి. ఓకే దెన్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను నేను. మన బిగ్ బాస్ 8 గ్రేట్ లాంచ్లో మనకి ఎవరెవరు వచ్చారు, టోటల్ 14 కంటెస్టెంట్స్ వచ్చారనమాట మ్యాక్సిమం. సో ఒక్కొక్కరి బడ్డీస్ రూపంలో లోపలికి పంపించారు. ఎలా అంటే ఒకరు వచ్చి తన బడ్డీకి కావాల్సిన కొన్ని లక్షణాలు అవన్నీ బ్యాక్ సైడ్ తిప్పారు, తన హ్యాబిట్స్ అట్లాంటివి చిన్నవి పెట్టారు. సో దానికి తగ్గట్టు ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు వీళ్ళని పంపించాలని, దాంట్లో నో డౌట్. సో అలా పంపించారు. సో ఓకే, నాగార్జున గారు వచ్చారు. సూపర్ ఉన్నాడండి నాగార్జున సార్ గారు. ఎన్ని ఇయర్స్ అయినా కూడా అంతే సార్ అంతే సూపర్ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చేసి లైన్గా నేను ఒక్కొక్కరిది చెప్తాను అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఎందుకంటే ఇలా వీడియో మేబీ షార్ట్గా ఉండొచ్చు. ఎందుకంటే జస్ట్ నేను కంటెస్టెంట్స్ నేమ్స్ రివ్యూలు చేస్తున్నా. ఎపిసోడ్ చూసినాక మేబీ ఎపిసోడ్ మొత్తం మంచిగా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చూసి కూడా టెలిఫోన్ అంతే, ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అంతగా దాని మీదనే ఫోకస్ చేయకండి ప్లీజ్. ఓకే దెన్ మనకి ఫస్ట్ వచ్చేసి యష్మి వచ్చారండి. యష్మి అనే అమ్మాయి వచ్చారు, తన ఊరు కూడా నాకు తెలీదు. యష్మి వచ్చారు, సాంగ్ ఎంట్రీ తోటి వచ్చారు. తనకి బడీగా నిఖిల్, మన మొన్నటి వరకు షోస్ వచ్చాయి మా టీవీలో. సో దాంట్లో చూసాను నేను తనని. సో తనని బడ్డీగా ఇచ్చారు. వాళ్ళిద్దరిని లోపలికి పంపించారు. లోపల చూసారు, చిన్న చిన్న ఫన్నీ గేమ్స్ నార్మల్గా నాగార్జున సార్ మాట్లాడడం అట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను అవన్నీ పర్టికులర్గా చెప్పట్లేదు ఎందుకంటే అందరు చూస్తారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ ఏవి వేశారు. సో ఏవి త్రూగా తను వచ్చాడు. తన బర్త్డేని సెలెక్ట్ చేసుకునే ముందు తన వైఫ్ వీడియో వేశారనమాట. సో చూడడానికి అయితే బాగుంది. ఎందుకంటే ముందు మన ఫ్యామిలీ సెంట్రీస్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళవి చాలా మంచిగా ఎమోషనల్ అనిపిస్తుంది, హార్ట్ ఫీలింగ్ వస్తుంది. మనం వెయిటింగ్ కూడా ఉంటాం, అరే ఎప్పుడు ఎవరు ఫ్యామిలీ వస్తారా అని చెప్పేసి. సో మేబీ ఛాన్సెస్. సో నెక్స్ట్ తినకి బర్త్డే వచ్చేసి ప్రేరణ. తను కూడా మొన్నటి వరకు షోలో వచ్చింది, సంథింగ్ వేరే షోలో మన మా టీవీలో. సో మేబీ అందుకే వీళ్ళందరినీ జాబ్ చేసారేమో అని నేను అనుకుంటున్నా.
మళ్ళీ మీరు దానికి కూడా ఏమనుకోకండి. సో ఏంటంటే నాకు తెలిసి ఇలా బిగ్ బాస్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు అని చెప్పి వాళ్ళని ఇట్లా మేబీ షో మొన్నటి వరకు వేసారు అనేది అయితే నా ఇన్నర్ ఫీలింగ్. సో నెక్స్ట్ మనకు వచ్చేసారు మన దగ్గుబాటి రానా గారు వచ్చారు. తన మూవీ ప్రమోషన్కి వచ్చారనమాట. సో తన మూవీ ప్రమోషన్కి వచ్చారు. కాసేపు వాళ్ళ ఫన్ అలా జరిగింది. ఆ మూవీ పేరు కూడా సమ్ 35 చిన్న కథ కాదు అనే మూవీ ప్రమోషన్ కోసం వచ్చారు. సో ప్రమోషన్ అయ్యింది. సో దాని తర్వాత ప్రమోషన్ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. చిన్నది అంటే వెళ్ళడంకి ముందు చిన్న టాస్క్ ఒకటి పెట్టారనమాట యాక్టివిటీ రూమ్లో. ఆ టాస్క్ పేరు కూడా ఫ్లిప్ ద బాటిల్ అని. మనం నార్మల్గా బాటిల్ ఇలా తిప్పి మనం ఇంట్లో కూడా అందరం ఆడుకుంటాం, మనకు ఐడియానే ఉంటుంది కదా. సో ఫ్లిప్ ద బాటిల్ అనేది పెట్టారు. దాని తర్వాత నార్మల్గా గెలిచింది ఎవరంటే మన నిఖిల్ అండ్ యష్మి గెలిచారనమాట. టాస్క్ విన్ అయ్యారు. యాక్చువల్గా అయితే మన నిఖిల్ అండ్ యష్మిక విన్ అయ్యారు టాస్క్లో. అండ్ అక్కడ ఒక క్లాత్ లాంటిది పెట్టారనమాట. సో ఆ క్లాత్ అనేది తీస్తే మీ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది మీకు తెలుస్తుందని చెప్పారు. కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఈసారి మనకి క్యాప్టెన్ లేరు. సో నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే ప్రతిసారి చిన్న దానికి అంటే ఫేర్గా ఆడిన వాళ్ళకంటే కూడా కొంచెం ఈ క్యాప్టెన్ ఇమ్యూనిటీ అనే దాని వల్ల కొంచెం జెన్యున్గా ఆడిన వాళ్ళు అనేది తొందరగా వెళ్ళిపోతున్నారు. సో నాకు అది కరెక్ట్ అనిపించింది. సో నో ఇమ్యూనిటీ, నో క్యాప్టెన్. సో సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసి మన ఆదిత్య ఓం. ఆదిత్య ఓం అంటే ఓల్డ్ హీరో. మనకు తెలిసిన కాడికి లాహిరిలో మూవీలో తన హీరోలా చేశాడు. సో తను వచ్చాడనమాట. తనకి బడ్డీగా వచ్చింది సోనియా అంటే నాకు కూడా అంత ఐడియా లేదండి, బట్ సోనియా అనే అమ్మాయి వచ్చింది ఫర్ 6th కంటెస్టెంట్. కానీ తనకి ఆర్జీవి గారు వీడియో ప్లే చేశారనమాట. సో ఏంటంటే ఆర్జీవి గారు తనకి ఆల్ ద బెస్ట్ వీడియో లాంటిది ఇట్లా పెట్టారనమాట. సో తనకి మాత్రం ఆ వీడియో వేశారు. నెక్స్ట్ వచ్చింది బెజవాడ బుజ్జక్క అనే వాళ్ళు మన యూట్యూబ్లో ఉన్నారంట, సంథింగ్ యూట్యూబ్ ఛానల్ ఉందంట తనకి. సో తను అలా వైరల్ అయ్యి సో తను వచ్చింది, తన ఎంట్రీ ఉండే అనమాట. తనకి బర్త్డే వచ్చేసి శేఖర్ భాష అంటే మనకి తెలియని వ్యక్తులు అంటే ఈ మధ్య ట్రెండ్గా న్యూస్లో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో న్యూస్ వస్తూనే ఉంది. ఆయన మనకు ఆర్జీవిగా కూడా తెలుసు, యాజ్ ఏ యాంకర్ కూడా మనకి తెలుసు. సో తను ఎంట్రీ ఇచ్చాడనమాట. సో మనకి 9th కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత అనే అమ్మాయి మన బిగ్ బాస్ బేబీ మూవీలో తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. సో తను వచ్చిందనమాట. సో తనకి బడ్డీగా వచ్చేసి నాగమణికంఠ. మన ఇన్స్టాలో తను కూడా కొంచెం ఫేమే అనుకుంటున్నాను తెలిసిన వాడికి. నేను ఎప్పుడో ఒక్కసారి చూసినట్టు కూడా మొత్తం అయితే చూడలేదు. సో తన ఎంట్రీ వచ్చిందనమాట. సో తన ఎంట్రీ అవ్వగానే వాళ్ళు హౌస్లోకి వెళ్ళిపోగానే మనకి నాని వచ్చాడనమాట. నాని ఎంట్రీ వచ్చింది. వాళ్ళది కూడా సంథింగ్ మూవీ ప్రమోషన్కి వచ్చారు. సో మూవీ ప్రమోషన్కి వచ్చి ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళడం జరిగింది. సో ఒక చిన్న టాస్క్ పెట్టడం జరిగింది. 3 బడ్డీస్కి పెట్టారు. ఎవరెవరికంటే 3 పేర్స్కి పెట్టారు. ఒకటి శేఖర్ భాష బేబక్కకి పెట్టారనమాట. ఇంకొకటి మణికంఠ సీతాకి పెట్టారనమాట. ఇంకొకటి ఆదిత్య ఓం సోనియాకి పెట్టారనమాట. సో గెలిచినది శేఖర్ భాష బేబక్క వాళ్ళు విన్ అయ్యారనమాట టాస్క్. సో ఆ టాస్క్ విన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే గుడ్ న్యూస్ అని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడడం జరిగింది అనమాట. కంటెస్టెంట్స్ అందరితో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. నాగార్జున గారు మాట్లాడారు. లూజ్ అయిన వాళ్ళకి సో ఎవరు మణికంఠ సీత వాళ్ళకి చిన్నగా ఏదో ఫన్నీగా నార్మల్ కాఫీ అది అని చెప్పి కొద్దిగా మాట్లాడేశారు. దాని తర్వాత సెకండ్ బ్యాడ్ న్యూస్ అనేది చెప్పాడనమాట. వాట్ సెకండ్ బ్యాడ్ న్యూస్ అంటే నో రేషన్ అనేది ఉండదు, అది మీరే సంపాదించుకోవాలి. సో ఎట్లా అంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి టాస్క్ మామూలుగా మనకు తెలిసింది టాస్క్లను ఆడాలి, గెలవాలి, వాళ్ళే తెచ్చుకోవాలి. ఇది కూడా చాలా బెస్ట్. ఎందుకంటే అన్ని ఫ్రీగా వచ్చేసేసరికి కొన్ని సీజన్స్లో చెప్తున్నాను నార్మల్గా అన్ని ఫ్రీగా వచ్చేసేసరికి ఏంది తిన్నామా, కొందరు అయితే ఖాళీ కూర్చోవడం, ముచ్చట్లు పెట్టడం, గేమ్స్ సరిగ్గా ఆడకపోవడం, కొన్ని సీజన్స్లో ఫ్లాప్ కూడా జరిగింది. సో ఇది చాలా బెస్ట్. ఏంటంటే వాళ్ళు గేమ్స్ ఆడితేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది కాబట్టి. సో జనరల్గా బయటనే కూడా మనకి ఇదే అడుగుతుంది, కష్టపడితేనే ఫుడ్ వస్తుంది. సో అట్లాగే వాళ్ళు కష్టపడి టాస్క్లు ఆడాలి, గెలవాలి, రష్య తీసుకోవాలి. సో బాగుంది ఈసారి మాత్రం. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చింది 3 టాస్క్ పెట్టేసి ఉంటారు నాకు తెలిసి. పృథ్వీరాజ్ 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్ వచ్చాడనమాట. నెక్స్ట్ 11th కంటెస్టెంట్ పృథ్వీరాజ్కి విష్ణుప్రియకి బడ్డీ వచ్చింది. సో 11th 12th కంటెస్టెంట్స్ లోపలికి ఎంటర్ అయ్యారు.
దాని తర్వాత వచ్చేసి 13th 14th. సో వాళ్ళిద్దరు బాడీ ఏంటంటే నైనిక డీ కంటెస్టెంట్ అంటే డాన్సర్ అంటే సంథింగ్ తను. తర్వాత 14th యూట్యూబర్ ఎవరంటే మన వరంగల్లో సంథింగ్ తను కూడా తనది ఏవి చేశారు చాలా బాగుంది చెప్పాలంటే నిజంగా బాగుంది చాలా కష్టపడిండు. సో నైస్ చాలా అయితే మంచిగానే ఉంది. సో వాళ్ళిద్దరి బడిగా చేశారు వాళ్ళని లోపలికి పంపించారు. టోటల్గా 14 కంటెస్టెంట్స్ కంప్లీట్ అయిపోయారు లోపలికి వెళ్ళడం. సో నెక్స్ట్ వచ్చింది ఏంటంటే అనిల్ గారు వచ్చారు. మీకు అందరికీ ఐడియానే ఉండుంటుంది. అనిల్ గారు రవిపూడి అనిల్ గారు వచ్చారు లోపలికి వెళ్ళారు. అప్పుడు ఒక చిన్న మజా వచ్చింది. ఏం జరిగిందంటే సార్ వచ్చిందంటే ఉట్టిగా ఉండరు కదా ఏదో ఒక జస్కా మస్కా పెడతారు. సో పక్కా వచ్చిండు హల్చల్ చేసిండు మాట్లాడిండు పిల్లలకు జలకైతే ఇచ్చిండు సార్ సూపర్గా. అసలు కదా యాక్టింగ్ అదని మనం కూడా అనుకోవాలి. కాకపోతే జలకి ఇచ్చేసిండు. అదేం జలకి ఇచ్చిండు స్వాప్. సో మిమ్మల్ని తీసుకెళ్ళి ఇందాక ఓడిన వాళ్ళ దాంట్లో నుంచి ఎవరినన్నా ఇద్దరిని ఒకరిని అట్లా పిక్ చేసుకొని వెళ్ళి ఇంకొకరిని స్వాప్ చేసి తీసుకొస్తాం లోపలికి. ఇది ఈ సీజన్లో లిమిట్లెస్ కాబట్టి కొంచెం డిఫరెంట్ అని చెప్పేసి మాట్లాడాడు. సో డిఫరెంట్ అని మాట్లాడేసాక ఊగుంటారా అందరినీ నిల్చోబెట్టారు. ఓటింగ్ సిస్టమ్ పెట్టారు. సో సంథింగ్ పెట్టారు. మన నిఖిల్ కొంతమంది ఈ నాగమణికంటకి ఓట్ చేస్తారు. సో ఇక ఫిక్స్ అయిపోయారు. సార్ తీసుకొని బయటికి వెళ్తున్నారు. ఓకే బాయ్ చెప్పుకో అందరికీ. కానీ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఎంత ఎమోషనల్ అంటే అబ్బాయి ఎక్కడికి అయిపోయింది. కానీ అది కూడా నిజమే. కానీ మరీ అంత కావాలని అవసరం లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే వన్స్ ఇంట్లోకి తీసుకొచ్చాక ఇమ్మీడియట్గా బయటికి ఎందుకు పంపిస్తారండి? మీతో ఆల్రెడీ అన్ని అగ్రిమెంట్స్ మాట్లాడుకుంటారు అన్నీ చేస్తారు ఇమ్మీడియట్ ఇట్లా పంపిస్తారు. మీకు కూడా లాజికే కదా. ఏడ్చాడు సంథింగ్ ఏదో సాంగ్ పాడాడు. ఆ సాంగ్లో అబ్బా ఏడుపు ఎమోషన్స్ అబ్బా అన్నీ పండించారు. సో ఇది మనకి మొత్తం ఈ బిగ్ బాస్ 8 గ్రేట్ లాంచ్లో ఇదంతా జరిగింది. సో యాక్చువల్గా చిన్న ప్రాబ్లం వల్ల నాకు కరెంటు పోవడం కూడా జరిగింది. సో ఇలా చేస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ప్రోమోలో ఏముంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శాలు బుజీ. లవ్ యూ ఆల్.